నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీలను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ద్విచక్ర వాహనదారులు అందరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. పొలంలో భూతాపం తగ్గి భూసారం పెంపొందించడానికి పీఎండీఎస్ కిట్లు పనిచేస్తాయి. ప్రకృతి వ్యవసాయం బాపట్ల డివిజన్ మాస్టర్ ట్రైనర్ గంజి శ్రీకాంత్. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీలను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. సమస్యల్ని ఫిర్యాదుల వద్ద నుండి నేరుగా తెలుసుకుని అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యల్ని ఎక్కడికక్కడ పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన ఆర్జీలు మళ్లీ రాకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ఠ, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తున్నామని కర్లపాలెం తహసీల్దార్ కె శ్రీదేవి అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. పలు ఆర్జీలు అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీదేవి మాట్లాడుతూ మండల ప్రజలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, మండల విద్యాశాఖ అధికారి మనోరంజని, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. దానికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అర్జీలు ఆ డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకొచ్చి ఇచ్చినట్లయితే అది వాళ్ళ కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఫార్వర్డ్ చేసి మీ అర్జీలను పరిష్కరిస్తున్నాము. మాకున్న బిఎండ్ఎస్ఏల లోపలగానే మా అర్జీలను పరిష్కరిస్తున్నాం. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా డిపార్ట్మెంటల్ వైజ్గా మీరు వచ్చి అర్జీలు ఇక్కడికి ఇచ్చి ఈ అవకాశాన్ని పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేయడం. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అన్నారు. శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా రేపల్లె పట్టణంలో 120 మంది పోలీసు అధికారులు సిబ్బందితో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో 40% ద్విచక్ర వాహన ప్రమాదాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మరణించే వారి సంఖ్య కూడా 35% ఉందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు అవగాహన కల్పించడం జరుగుతుందని, 16వ తేదీ నుండి ద్విచక్ర వాహనదారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పోలీసులు జరిమానా విధిస్తారు లేక కేసులు నమోదు చేస్తారని భయంతో కాకుండా మీకోసం మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రమాదాలు ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదని, అందువల్ల హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులందరూ కూడా ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించి ప్రయాణం చేసే విధంగా మరియు రోడ్డు ప్రమాదాలలో మరణాల సంఖ్యను తగ్గించే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉద్దేశంగా చేసుకొని శిరోరక్ష ప్రాణరక్ష అనేటువంటి హెల్మెట్ ధరింపజేయడం పట్ల ప్రజలకి విస్తృత అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి తీరును విశ్లేషిస్తే సుమారు 32 నుంచి 40% ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల ప్రమాదాలే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య కూడా సుమారు 35% పైగా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణం చేసే వారే ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరింపజేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మా ఈ శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గత కొద్ది నెలలుగా ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి ఈ 15th వరకు ఈ హెల్మెట్ అవగాహన కార్యక్రమాలు మా ఈ శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం ద్వారా విస్తృతంగా చేపడుతున్నాం. ఏప్రిల్ 16 నుంచి హెల్మెట్ ధరింపకుండా ప్రయాణించేటువంటి ద్విచక్ర వాహనదారులందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పోలీసులు జరిమానాలు విధిస్తారు అనేటువంటి భయంతోనో లేక బలవంతంతోనో కాకుండా ప్రజలందరూ కూడా మీకోసం, మీ కుటుంబం కోసం
ఆలోచించి ప్రయాణించేటప్పుడు హెల్మెట్ని తప్పనిసరిగా ధరించాలి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాల్లో ఒక మరణం అనేది ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ప్రమాదం ఏ రూపంలో ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని చెప్పేసి జిల్లా ఎస్పీగా నేను, అదేవిధంగా మా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. ప్రజలతో పాటు ప్రజల ముందు నడిపిస్తున్నటువంటి మా విభాగం, మా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి సిబ్బంది, మీడియా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరం కూడా ద్విచక్ర వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలనేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరడం జరుగుతుంది. పొలంలో భూతాపం తగ్గి భూసారం పెంపొందించడానికి పీఎండీఎస్ కిట్లు పనిచేస్తాయని ప్రకృతి వ్యవసాయం బాపట్ల డివిజన్ మాస్టర్ ట్రైనర్ గంజి శ్రీకాంత్ అన్నారు. కర్లపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు అమ్మే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడారు. పీఎండీఎస్ కిట్లో 15 రకాల విత్తనాలు ఉంటాయని, ఎకరానికి 15 కేజీలు అవసరం అవుతాయని, రేటు 1000 రూపాయలు ఉంటుందని తెలియజేశారు. రైతులందరూ పీఎండీఎస్ కిట్లను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడు రాణి, నందిని, వాసంతి, అఖిల, మీనా, దివ్య, రవిశంకర్, షామిల్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీకాంత్. నేను బాపట్ల సబ్ డివిజన్లో మాస్టర్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి. అయితే ఈరోజు కర్లపాలెం ఎండిఓ ఆఫీస్ దగ్గర మన వీక్లీ మార్కెట్ ప్రతి వారం కూడా ఇక్కడ మన కూరగాయలు, మన జీవామృతము, అలాగే ఘనజీవామృతం, ఇట్లా న్యాచురల్ ఫార్మింగ్లో పండించినటువంటి వెజిటేబుల్స్ని మాత్రమే మనము ఇక్కడ వీక్లీ మార్కెట్లో పెట్టి ఇక్కడ మనకి అందరికీ అమ్మడం జరుగుతుంది. అలాగే మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అందరికీ కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి రైతన్నలకు కూడా చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు అందరికీ కూడా ఆల్రెడీ రబీ పంట, అది మనం మినుము అవ్వచ్చు, అలాగే పెసర అవ్వచ్చు, ఏ పంట అయినా అవ్వచ్చు, అంతా కూడా పంట అంతా అయిపోయి భూములన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ ఉన్న భూమిలో పిఎండిఎస్, ప్రీ మాన్సూన్ అండ్ డ్రై సోయింగ్ అండ్ కిట్స్ మేము 15 నుంచి 20 రకాల విత్తనాలతో కిట్ వచ్చి ఎకరానికి వచ్చి 15 కేజీలు చొప్పున మేము విత్తనాల కిట్స్ అనేవి రెడీ చేసి రెడీగా ఉన్నాయి సార్. ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మేము ఆ పిఎండిఎస్ కిట్లు ఇస్తాము. దాంట్లో జీలగా, పిల్లి పెసర, జనుము, అలాగే జొన్నలు, బొబ్బర్లు, అలాగే గోంగూర విత్తనాలు, అట్లా మొత్తం మిక్సింగ్ ఒక 15 రకాలు కలిపి ఎకరానికి 15 కేజీలుగా వేసుకుంటే ఎక్సలెంట్ 15 రకాల పోషకాలు భూమికి అంది రేపు ఖరీఫ్లో వచ్చే పంటకి ఎక్సలెంట్గా బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ పచ్చిరొట్ట వేసుకోవడానికి మన పిఎండిఎస్ కిట్లు మా దగ్గర కొనుక్కుని తీసుకుని వెళ్ళి మీరు ఏ విధంగా వేయాలి అన్నది మేము చెప్తాము. ఆ విధంగా ఏంటండి, వాటర్ ఉన్న చోట ఏ విధంగా వేయాలి, ఒకవేళ వాటర్ లేని చోట, ఇప్పుడు ఈ టైంలో చాలామంది ఓన్ ఫీల్డ్స్లో వాటర్ ఉండదు, అలాంటి చోట మనం ఫిల్టరైజేషన్ విత్తన గుళికల్లాగా తయారు చేసుకుని మనం జుమ్ముకుంటే ఎప్పుడు మనకి అడపా వచ్చే ఈ వర్షానికి, చినుకులకి ఆటోమేటిక్గా మనకి మొలక శాతం మొలకెత్తుతాయి. కాబట్టి అందరూ కూడా మమ్మల్ని సంప్రదించి పిఎండిఎస్ కిట్లు కూడా తీసుకుని అందరూ కూడా ప్రతి ఒక్క రైతు కూడా వేయాలన్నది మేము అనుకుంటున్నాం సార్. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడితే రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని ఎస్ఐ రవీంద్ర అన్నారు. కర్లపాలెం యాక్షన్ టవర్స్ మాజీ సైనికులు అబ్దుల్ రజాక్ జ్ఞాపకార్థం హెల్మెట్స్ ను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎస్ రవీంద్ర మాట్లాడారు. హెల్మెట్ ధరించడం వలన ద్విచక్ర వాహనదారులకు ఎంతో ఉపయోగకరమన్నారు. ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏపూరి భూపతిరావు, బుల్లయ్య, కరీముల్లా ఖాన్, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోయేటువంటి మరణాల సంఖ్యను తగ్గించడానికి, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి మన ఆంధ్రప్రదేశ్ గౌరవ డీజీపీ గారి యొక్క సూచనల మేరకు మన బాపట్ల ఎస్పీ వి ఉమామహేశ్వర్ సారు శిరోరక్ష ప్రాణరక్ష అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి తద్వారా బాపట్ల ప్రజలకి ఈ హెల్మెట్ల మీద అవగాహన కల్పించి, అదేవిధంగా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏ విధంగా మన ప్రమాదాల బారి నుంచి మనం రక్షించబడతాము అనే దాని గురించి ప్రజలందరూ కూడా అవకాశం కల్పించి రోడ్డు ప్రమాదాలని బాగా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ అబ్దుల్ రజాక్ గారి యొక్క వారి యొక్క
వారి యొక్క కుమారులు ఈరోజు చాలా మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆయన యొక్క జ్ఞాపకార్థం ఈరోజు కర్లపాలెం పోలీసులకి అదేవిధంగా ప్రజలకి కొంతమందికి వాళ్ళు హెల్మెట్లు బహుకరించి తద్వారా ప్రజలందరూ కూడా హెల్మెట్ల గురించి అవగాహన కల్పించడం అనేది చాలా మంచి కార్యక్రమం. దీని ద్వారా ప్రజలందరూ కూడా హెల్మెట్లు రోడ్డు మీదకి వస్తే, టూ వీలర్ మీద వస్తే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్లు పెట్టుకొని వస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించినటువంటి మన అబ్దుల్ రజాక్ కుమారులందరికీ కూడా నా పోలీస్ శాఖ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అణగారిన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ జీవితం పోరాటాలకు విజయాలకు ప్రతీకగా నిలిచింది. 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మహు గ్రామంలో మహార్ కుటుంబంలో జన్మించిన అంబేద్కర్ చిన్నతనం నుండి అంటరానితనం అనే సామాజిక రుగ్మతను ఎదుర్కొన్నారు. పాఠశాలలో వేరుగా కూర్చోబెట్టిన బహిరంగ చెరువులో నీరు తాగనీయకపోయినా ఆయన ఆత్మస్థైర్యం చెదరలేదు. పట్టుదలతో చదివి 1907లో మెట్రికులేషన్ పాస్ అయిన తొలి దళిత విద్యార్థిగా చరిత్ర సృష్టించారు. బరోడా మహారాజు సాయేజీరావు గాయక్వాడ్ స్కాలర్షిప్తో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించి ఎంఏ పిహెచ్డి పట్టాలు పొందారు. అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిఎస్సి గ్రేసీని నుండి భారెట్లా పూర్తి చేసి ఎకనామిక్స్లో డాక్టరేట్ పొందిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కారు. 1924లో బహిష్కృత హితకారిణి సభ స్థాపించి అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమించారు. 1927లో మహత్ చెరువులో దళితులకు నీటి హక్కు కోసం సత్యాగ్రహం చేపట్టి అదే ఏడాది మనుస్మృతిని బహిరంగంగా దహనం చేశారు. 1932లో గాంధీజీతో జరిగిన చర్చల అనంతరం పూనా ఒప్పందం కుదిరింది. స్వాతంత్ర అనంతరం భారత తొలి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా 2 సంవత్సరాలు 11 నెలల పాటు శ్రమించి రాజ్యాంగ రూపొందించారు. 9 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందడంతో ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గా కీర్తించబడ్డారు. సామాజిక సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన ఆయన 1956 అక్టోబర్ 14న నాగపూర్లో 5 లక్షల మంది అనుచరులతో బౌద్ధ మతం స్వీకరించారు. 1956 డిసెంబర్ 6న ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. ఆయన సేవలకు గుర్తింపుగా 1990లో కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రదానం చేసింది. ప్రతి ఏటా ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. అడ్వకేట్ ఎస్టేట్ ఆర్గనైజర్ ఆయన నినాదం నేటికి కోట్లాది మందికి స్ఫూర్తిదాయకం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీలను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. ద్విచక్ర వాహనదారులు అందరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. పొలంలో భూతాపం తగ్గి భూసారం పెంపొందించడానికి పీఎండీఎస్ కిట్లు పనిచేస్తాయి. ప్రకృతి వ్యవసాయం బాపట్ల డివిజన్ మాస్టర్ ట్రైనర్ గంజి శ్రీకాంత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.